అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాకవారపాలెం మండలం రాచపల్లిలో గల పైనీర్ అల్యూమినా కంపెనీలో ఎట్టకేలకు కాంట్రాక్టు కార్మికులు శనివారం సమ్మె విరమించి విధుల్లో చేరారు. అయితే కొద్దిమంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరగా మరికొద్దిమంది ఇంకా చేరాల్సి ఉందని తెలిసింది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు శనివారం తెల్లవారుజామునే సిఐటియు నాయకులు శంకర్రావు, కోటేశ్వరరావు, రాజులను అరెస్ట్ చేసి గుల్గొండ పోలీస్ స్టేషన్కి తరలించారు. అనంతరం కార్మిక సహాయ కమిషనర్ రాజు, కంపెనీ ప్రతినిధులు కాంట్రాక్ట్ కార్మికులతో చర్చలు జరిపారు. వారం రోజుల్లోగా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ సహాయ కమిషనర్ రాజు స్పష్టమైన హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారు. అయితే కేవలం సివిల్ పనులు చేపట్టే కార్మికులు మాత్రమే విధుల్లో చేరారని, సాంకేతిక పనులు చేసే కార్మికులు ఇంకా విధుల్లో చేరలేదని కార్మిక వర్గాలు అంటున్నాయి. ఆదివారం తర్వాత సోమవారం నాటికి స్పష్టత రావచ్చునని అంటున్నారు. అయితే పాక్షికంగా కార్మికులు సమ్మె విరమించడంతో యాజమాన్యం సంతోషం వ్యక్తం చేస్తుంది. వాళ్ళని బాధ్యత నేను చేస్తాను. మీకు ఇబ్బంది వస్తుంది, వ్యక్తిగతంగా చెప్తే ఏదైనా ఇబ్బంది మీరే మాట్లాడతారు. మీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్ ఉంటాం ఇవన్నీ నేను చెప్తున్నాను కదా. ఓకేనా? నెక్స్ట్ ఓకే, మీరు చెప్పినవన్నీ నేను ఒకసారి చూడండి. ఒక్క నిమిషం. ఓటీ మీ పే చేస్తున్నారు లేదనేది ఓటు ఐడెంటిఫై అయింది, పే చేయట్లేదు అనేది. అంటే 10 గంటలు చేస్తుంటే 8 గంటలు నార్మల్ వేసి 2 గంటలకి 2 గంటలు వేసి ఇస్తున్నారు, అది జరగదు. ఓకేనా? నెక్స్ట్ వీక్ ఆఫ్ మీరేమి ఇవ్వట్లేదు అంటున్నారు, అది 26 గంటలకి ఫుల్ శాలరీ వస్తుందా లేదు చెక్ చేసి నేను మీకు చెప్తాను. వీక్ ఆఫ్ వస్తుంది, అందులో కలిపి ఇచ్చేస్తున్నారా, వస్తుందా లేదనేది. నెక్స్ట్ స్కిల్ అప్గ్రేడేషన్ అన్నారు కదా, మీ సర్టిఫికెట్లు అన్నీ ఉంటాయి, మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు అది శాలరీ. మీరు క్వాలిఫైడ్ అయితే మీరు ఐటీఐ చేస్తే క్వాలిఫైడ్, డిప్లొమా చేస్తుంటే క్వాలిఫైడ్. వర్క్ ఎక్స్పీరియన్స్ వేరు, అది వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్లో అలాగే. మీరు ఆల్రెడీ స్కిల్డే, మీరు అంత ఇనిషియల్గా ఉంటుందేమో, అది నేను వెరిఫై చేస్తాను. మీ సర్టిఫికేట్లేమో మీ క్వాలిఫికేషన్స్ కూడా నేను తీసుకుంటాను. అమ్మా మీకు శాలరీస్ ఇచ్చేస్తూ ఉంటాం కదా, ఒక 5-6 కాపీలు తీసిస్తాం. ఒక్క నిమిషం, ఒక 5-6 కాపీలు తీసిస్తాం. మీరు ఫోటో స్టార్ట్ తీసుకోండి, తగ్గితే చెప్పండి. మీరు చెప్పిన చెప్పకపోయినా గవర్నమెంట్ ఇచ్చిన జీతం ఎంత ఇవ్వాల్సిన జీతం మీకు ఇస్తున్న జీతం నేను చెక్ చేస్తాను. నేను చెక్ చేస్తాను. నెక్స్ట్ కొంతమందికి వస్తాయి, కొంతమంది ఎందుకంటే హాజార్డీస్ ఆక్యుపేషన్ ప్రాసెస్ వస్తున్నాయి కానీ క్వాలిటీ ఇవ్వమని. ఓకే, అదే ఓకే. నెక్స్ట్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అదొకటి నేను చూస్తాను. రూల్ ప్రకారం ఏమేమి వస్తుంది. మీకు గ్రాట్యుటీ అయితే 5 years చేసి మీరు అంతటి మీరు మానేసినా, ఆల్ మానిపించేసిన, ఏదైనా ప్రమాదం జరిగే చేయలేని పరిస్థితులు ఉన్నా మీకు 5 years కంటిన్యూస్ చేస్తే మీకు గ్రాట్యుటీ చెప్పేది కూడా కరెక్టే. కంటిన్యూటీ సర్వీస్ నాకు కంటిన్యూ పోయింది కదా అంటున్నాడు ఆయన. అది ఎక్కడి నుంచి అటువంటి వస్తే ఓకేనా అని చెప్పనండి. అది అందరికి వచ్చే ముందు ఎవరికైనా రావచ్చు కదా అటువంటి పరిస్థితి. బోనస్ ఒకటి చెప్పారు. ఓకే, నెక్స్ట్ క్యాజువల్ లీవ్, సిక్ లీవ్స్ ఒకటి అవి మీకు చెప్పారు. అవన్నీ కూడా కాంట్రాక్టులు అందరికీ రాతపూర్వకంగా రాసుకుంటారు. ఇటువంటి అన్న జరిగితే ఫ్యూచర్లో కాంట్రాక్టుల నుంచి మీరు అంతటి మీరు చెప్పగలిగితే నా నోటీసులు పెట్టండి. లేని పక్షంలో ఏదైనా ఆర్గనైజేషన్ ద్వారా తెలియదు. మేము ప్రతి రాసి పంపిస్తాం. గవర్నమెంట్ జీవోలు ఇచ్చిన కూడా ఇలా పంపిస్తాం. మీకు ఈఎస్ఐ ఉంటే ఈఎస్ఐ భరిస్తాం. ఈఎస్ఐ కవరేజ్ ఉంటే వస్తుంది, లేదంటే కాంట్రాక్ట్ పే చేయాలి. ఏం జరిగినా జరిగితే కదా
ఎందుకంటే ఈ ఎంప్లాయీస్ కాంపన్సేషన్ యాక్ట్ అని ఉంటుంది, అది కూడా మేము చూస్తాం. మీ వయసు, మీ జీతం, మీ సర్వీస్ వీటి ప్రకారం చనిపోతే కాంపన్సేషన్ ఇచ్చేసేవలసింది, ఇవ్వకుండా ఉండిపోతుంది. చాలా కంపెనీస్లో మ్యాక్సిమం 17 లక్షలు వస్తాయి కాంపన్సేషన్ చిన్న వయసులో చనిపోతే, కానీ 40-50 లక్షలు కూడా ఇచ్చింది కాంట్రాక్టర్ కానీ కంపెనీ అని. లేదు కొన్ని ఇన్సూరెన్స్ కవరేజ్లో ఉండి కంపెనీలు తీస్తున్నాయి, అవి కూడా ఇప్పిస్తాను. మేము చూసాం చాలా కంపెనీస్. ఇంకా రాదు, మురుగుపోతుంది. అడగరండి, తప్ప ఇంకా ఇంకా చెప్పండి. సరే, నేను నా రిక్వెస్ట్ అంటే మీరు పనిలో మీరు లేదు సీఎల్లో సిక్కులు ఇవన్నీ మురుగుపోతుంది, వాడేసుకోవాలి. సరే, ఇంకా నుండి ఇవన్నీ కూడా నేను వాళ్ళందరికీ తెలియజేసి అమలయ్యేలా చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను చేపిస్తాను, మీరు పనిలోకి వెళ్ళిపోండి. ఇంకా ఇంకా మీరు చెప్పవలసినవి మీరు చెప్పేసారు, నా దృష్టిలోకి వచ్చేసి నేను రేపు సోమవారం నుంచి ఇదే పని మీద ఉంటాను. వచ్చే వారంలో మొత్తం నేను సార్ట్అవుట్ చేశాను. ఎందుకంటే మేము కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ ఇవ్వాలి, ఇప్పుడే మేము రిపోర్ట్ ఇవ్వాలి, ఇచ్చేస్తాం. తర్వాత ఫుల్ రిపోర్ట్ ఇవ్వాలి, అన్ని కూడా మన వచ్చే వారంలో మేము కంప్లీట్ చేస్తాం. ఓకేనమ్మా, మీకు సిక్ లీవ్, క్యాజువల్ లీవ్ ఫస్ట్ బోనస్ ఎన్ని ఇవ్వాలి, ఈ నెల నుంచి పే స్లిప్స్ ఇస్తారు, పెరిగిన జీతం ఇస్తారు, అలాగే ఓటీ వస్తుంది, అవన్నీ కూడా. ఓకేనా, మీ జీతం ఎంత, మీ స్కిల్కి ఎంత, సెమీ స్కిల్కి ఎంత జీతం ఎంత, ఓ 4-5 కాపీలు ఫోటో స్టార్ట్ తీసి ఇప్పుడు ఇచ్చేస్తాం, మీరు చెక్ చేసుకోండి. అలాగే వాళ్ళు మీరు ఐటీ పాలిటిక్స్ చేస్తున్నారు, ఆ సర్టిఫికేట్ కొంచెం ఇస్తే మేము మేనేజ్మెంట్ను కాంట్రాక్టర్స్ కూర్చొని మేము సార్ట్అవుట్ చేస్తాం. వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా తీసుకుంటాం. ఓకేనా, వెళ్ళిపోండి పనిలోకి. మీరు మిగతా బాధ్యత నాకు వదిలేసేయండి. నా మీద నమ్మకం పెట్టి నేను తప్పు చేస్తే మీ నిర్ణయం మీదే. ఇంకేమైనా ఉన్నా చెప్పండి. ఇప్పుడే ఏపీ బాబులు ఎవరున్నారా? ఇంచుమించు అంత సంవత్సరాలు ఇంచుమించు ₹1 బోనస్ ఇవ్వాలమ్మా. నేను మెన్షన్ వాళ్ళకి పంపిస్తాను, ఇవ్వాలి. మేము రాసి పంపిస్తాం కదా. ఇంకా అడగండి, మీకు ఏమంటే మీకు ఇస్తాము. 26 రోజులు క్యాల్కులేట్ చేసుకోండి, చేసుకోండి. నేను చెక్ ఇస్తాను కదా, మాట్లాడతాను. ఎముక పూలిగా చేద్దాం. మీకు ఎలాగ చెప్పు, మీకు ఎలాగ చెప్పు. 26/2000/26 చేసేయండి, దాన్ని 8 ఆఫ్ చేస్తాం. అదే కదమ్మా, చెప్పండి. అలా కాదు కదా, దానికి కూడా రిస్ట్రిక్షన్ ఉంది. వారానికి 2 రోజులు 2 గంటలు అనేది ఒక రిస్ట్రిక్షన్ ఉంది. అంతవరకే తప్ప మేము చేస్తాం. అయితే ఏమన్నంటే గవర్నమెంట్ పర్మిషన్ రూల్స్ ఒప్పుకో కదా. కాదంటలేదు, 12 అవర్స్ మీరు మేము చేస్తాం, మీరు డ్యూటీ ఇవ్వండి అంటే అది రూల్స్కి అగైనెస్ట్ కదా. మీరు చేసిన దానికి ఇవ్వకపోతే అది రూల్కి అగైనెస్ట్. ఖచ్చితంగా ఉన్న అంటే ఒక రూల్కే కదా. గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది కదా 12 గంటలకి, అది లిమిట్ పెట్టింది కదా. వారం రోజులు 3 రోజులు మాకు వచ్చింది ఏమన్నా సార్, అగ్నిచాలికన్నా తీసుకుంటారు కదా. మీరు 8 అవర్స్ పని చేసినప్పుడు 8 అవర్స్ జీతం వస్తుంది. లేదు ఇంకా 2 గంటలు ఎక్స్ట్రా చేయించుకుంటే ఖచ్చితంగా ఓటే. అది ఖచ్చితంగా మీరు ఇమ్మంటే వాళ్ళు ఇవ్వాలని లేదు. గవర్నమెంటే వారానికి ఎంత లిమిట్ చేసేస్తుంది. 2 గంటలు, నెలకి 2 గంటలు.
లేబర్ నుంచి కొన్ని కంపెనీలు కాంట్రాక్ట్ లేబర్ని పర్మనెంట్ చేసుకుంటారు, ఆన్ రోల్లో తీసుకుని చేసుకుంటారు. అది కంపెనీ రిక్వైర్మెంట్ నుంచి తీసుకుంటారు. కాంట్రాక్ట్ లేబర్ పర్మనెంట్ అనేది అవన్నీ సార్ సమక్షంలోనే చెప్పారు, అన్ని చేయిస్తారని చెప్పారు. డబ్బులు ఇవ్వాలన్నది అప్పుడే చట్టం ఉంది కదండి. ఇన్ని రోజులు రావడానికి ముందు ఆఫీసులో ఇప్పుడు సార్ కూడా మీకు అన్ని పాయింట్లు రాసుకుని తరచి అందరినీ అడిగి తీసుకున్నారు. నేను కూడా అర్థం చేసుకోవాలి, ఇస్తానని చెప్పారు కదా. పెట్టాలనుకున్నప్పుడు గవర్నమెంట్ రూల్ అంటున్నారు సార్. నేను చెప్పేది సార్ ఒకసారి మీరు పెట్టాలనుకున్నప్పుడు ₹1 పెట్టాలనుకున్నప్పుడు గవర్నమెంట్ రూల్ అన్ని తీసుకొచ్చారు సార్. మేము 3 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నాం సార్. ఓటీలు చేయించుకున్నాం సార్, సింగిల్ ఓటీ ఇచ్చారు, వాటికి అన్నింటికి డబుల్ పేమెంట్ చేసి ఇచ్చాను సార్. సరే కదా సార్, మరి ఏదో చెప్పండి. మీరు ₹1 పెట్టాలనుకున్నప్పుడు మీరు రూల్స్ అన్ని మాట్లాడుతున్నారు, మాకు రావాల్సింది అడిగినప్పుడు మీరు మాట్లాడరు అన్న. అడగండి అన్న, ఆ గవర్నమెంట్ రూల్ ప్రకారం మాకు ఎన్ని గంటలు కంపెనీ గురించే కదా సార్. మీకే సార్, మీరు కంపెనీ ఎంప్లాయీ సార్, కంపెనీ ఎంప్లాయీ సార్. సంవత్సరాలు మీకు ఇంక్రిమెంట్లు ఉంటాయి. మేము ప్రతిదీ అమలయ్యే లాగా చూస్తానని చెప్తున్నాను. నాకు నేను చెప్తాను, ఈ వారం చెప్పాను కదండి. రూల్ ఏమంటున్నారు సార్? ఎవరన్నా రూల్ వాళ్ళంటే వారం లోపల పాస్పోర్ట్ చేస్తాను కదా. ఇవన్నీ నష్టపోయాయి. నేను మాట్లాడతాను, మీరు నేను చెప్పిన సర్టిఫికెట్ అన్నీ ఉంటాయి. జెరాక్స్ కాపీ మిగతా నాకు 6 రోజులు నేను పాస్పోర్ట్ చేస్తాను. ఓకేనా? డ్యూటీకి వెళ్ళిపోండి. ఓకే, మీరు చెప్పినవన్నీ నేను ఒకసారి చెప్పండి. ఒక్క నిమిషం. ఓటీ మీ పే చేస్తున్నారు లేదనేది ఓటు ఐడెంటిఫై అయింది, పే చేసేది. అంటే 10 గంటలు చేస్తుంటే ఎందుకంటే నార్మల్ వేసి 2 గంటలకి 2 గంటలు వేసిస్తున్నాను, అది జరగదు. ఓకేనా? నెక్స్ట్ బీ క్లాసులు మీరేమో నోట్లేదు, అది 26 గంటలకి ఫుల్ శాలరీ వస్తుంది లేదు చెక్ చేసి నేను మీకు చెప్తాను. బీ క్లాస్ వస్తుంది, అందరిలో కలిపి ఇచ్చేస్తున్నారా, వస్తుందా లేదనేది. నెక్స్ట్ స్కిల్ అప్గ్రేడేషన్ అన్నారు కదా, మీ సర్టిఫికెట్లు అన్నామండి. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు అది సాలరీ. మీరు క్వాలిఫైడ్ అయితే మీరు ఐటీఐ చేస్తే క్వాలిఫైడ్, డిప్లొమా చేస్తుంటే క్వాలిఫైడ్. వర్క్ ఎక్స్పీరియన్స్ వేరు, అది వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సర్వీస్ సర్టిఫికేట్లో అలాగే. మీరు ఆల్రెడీ స్కిల్డే, మీరు ఇనిషియల్గా ఉంటుందేమో, అది నేను వెరిఫై చేస్తాను. మీ సర్టిఫికెట్లేమో మీ క్వాలిఫికేషన్స్ కూడా నేను తీసుకుంటాను. అమ్మా మీకు శాలరీస్ ఇచ్చేస్తాం అంటాం కదా, ఒక 5-6 కాపీలు తీసిస్తాం. ఒక్క నిమిషం, ఒక 5-6 కాపీలు తీసిస్తాం. మీరు ఫోటో స్టార్ట్ తీసుకోండి, తగ్గితే చెప్పండి. మీరు చెప్పిన చెప్పకపోయినా గవర్నమెంట్ ఇచ్చిన జీతం అంతా ఇవ్వాల్సిన జీతం చెప్పాక మీకు ఇస్తున్న జీతం అంతా నేనే చెక్ చేస్తాను. నేను చెక్ చేస్తాను. నెక్స్ట్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కొంతమంది వస్తాయి, కొంతమంది ఆధార్ చేసే ఆక్యుపేషన్ ప్రాసెస్ వస్తున్నాయి కానీ క్వాలిటీ ఇవ్వాలి. ఓకే, అదే ఓకే. నెక్స్ట్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అది ఒకటి నేను చూస్తాను రూల్ ప్రకారం. ఏమేమి వస్తుంది మీకు గ్రాట్యుటీ అయితే 5 years చేసి మీరు అంతటి మీరు మానేసిన ఆల్ మార్కెట్ చేసిన ఏదైనా ప్రమాదం జరిగే చేయలేని పరిస్థితులన్నా మీకు 5 years కంటిన్యూస్ చేస్తే మీకు చెప్పింది కూడా కరెక్టే. కంటిన్యూటీ సర్వీస్ నాకు కంటిన్యూ పోయింది కదా అన్నాడు ఆయన. అది ఎక్కడి నుంచి అటువంటి చేస్తే చెప్పండి. ఓకేనా? నేను చెప్పనండి, అది అందరికి వచ్చి ముందు ఎవరికైనా రావచ్చు కదా అటువంటి పరిస్థితి. బోనస్ ఒకటి చెప్తాను. ఓకే,
నెక్స్ట్ క్యాజువల్ లీవ్, సిక్ లీవ్స్ ఒకటి అవి మీకు అవన్నీ కూడా కాంట్రాక్ట్లు అందరికీ రాతపూర్వకంగా రాసుకుంటారు. ఇటువంటి ఏమైనా జరిగితే కూర్చుగా కాంట్రాక్టర్ నుంచి మీరు అంతటి మీరు చెప్పగలిగితే నా నోటీసులు పెట్టండి, లేని పక్షంలో ఏదైనా ఆర్గనైజేషన్ ద్వారా తెలియదు. మేము ప్రతి రాసి పంపిస్తాం, గవర్నమెంట్ జీవోలు ఇచ్చినప్పుడు నెక్స్ట్ మీకు ఈఎస్ఐ ఉంటే ఈఎస్ఐ ఈఎస్ఐ కవరేజ్ ఉంటే వస్తుంది, లేదంటే కాంట్రాక్ట్ పే చేయాలి. నేను జరిగింది ఎందుకంటే ఈ ఎంప్లాయీస్ కాంపన్సేషన్ యాక్ట్ అని ఉంటుంది, అది కూడా మేము చూస్తాం. మీ వయసు, మీ జీతం, మీ సర్వీస్ ఈ ప్రకారం చనిపోతే కాంపన్సేషన్ ఇచ్చేసే వస్తుంది.